బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా మంది యూత్ కానివ్వండి, యువత కానివ్వండి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో సుమారు 29 మంది సెలబ్రిటీస్‌కి అయితే ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. అండ్ అలాగే ఈడీ విచారణకు కూడా హాజరయ్యారని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే గనక సోనూ సూద్‌కి ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ మరి ఇప్పుడు చూడొచ్చు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వలన చాలా మంది యూత్ కానివ్వండి, యువత కానివ్వండి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతారని చెప్పొచ్చు. అలాంటిది సెలబ్రిటీస్ చూసుకుంటే కనుక ఒక ఇన్స్పిరేషన్ గా నిలవాలి యాక్చువల్ గా. సో అలాంటిది సెలబ్రిటీసే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్స్ చేస్తున్న భాగంలో 29 మందికి అయితే ఈడీ నోటీసులు జారీ చేసింది. సో కొంతమంది ఈడీకి విచారణ కూడా హాజరయ్యారు. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే గనక సోనూ సూద్ కి ఈడీ నోటీసెస్ అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు ఇండియాలో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో బాగా వైరల్ అవుతున్నటువంటి బాగా చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్, ఈ కేసులు, సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు కూడా ఉండడంతో కొంచెం ఇంకెక్కువ చర్చ జరుగుతూ ఉంది. ఈ బెట్టింగ్ యాప్ విషయంలో ప్రమోషన్ చేసిన వాళ్ళు, పెయిడ్ ప్రమోషన్ చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, విచారణ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దీంట్లో కొన్ని తేడాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం అనుమతించి, ప్రభుత్వం స్టార్టప్ కంపెనీగా ఎంకరేజ్ చేసి, గేమ్స్ ఇచ్చి, జిఎస్టీలు చట్ట ప్రకారం అనుమతి ఉండి, యాడ్సెన్స్లో అనుమతి ఉండి, యూట్యూబ్ ఛానల్ లాంటి దాంట్లో కూడా యాడ్సెన్స్లో అప్లై చేసుకుంటే ఆ యాడ్సెన్స్ వస్తే యాడ్స్ ప్లే అవుతున్నాయి. అంటే దాని ఉద్దేశంలో ఏంటి, ప్రభుత్వం అనుమతించిన యాడ్స్లో మేము ప్రమోట్ చేశాం కాబట్టి మాకు ఇట్లా జరిగినటువంటి ఎలాంటి చీటింగ్ మాకు సంబంధం లేదంటుగా వ్యవహరిస్తున్నాం. అంటే ఈ గేమ్స్ యాప్లో బెట్టింగ్ యాప్స్, గేమ్స్ యాప్లో కూడా గ్యాంబ్లింగ్ కూడా భారత ప్రభుత్వం ఆల్రెడీ నిషేధించింది. అయితే ప్రత్యేకంగా నిషేధించిన గేమ్ని ప్రమోట్ చేస్తే మాత్రం నేరం అవుతుంది. లేదా ఇట్లా చట్ట పరిధిలో ఉన్నటువంటి వాటిని ప్రమోట్ చేసినప్పుడు దానివల్ల మిస్యూజ్ అయినప్పుడు వీళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది, కానీ నేరస్తులుగా పరిగణించరు. అందుకే ఇప్పుడు మనం నిన్న జరిగినటువంటి తెలుగు సినిమా స్టార్ల యొక్క విచారణ కూడా అటెండ్ అవుతున్నారు, కానీ మరి అరెస్టుకు దాకా వెళ్ళలేదు. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ వీటిని అన్నిటి కూడా ప్రభుత్వం ఆల్రెడీ నిషేధించినటువంటి లిస్టులో ఉన్నటువంటి వాటిని ప్రమోట్ చేస్తే మాత్రం నేరం అవుతుంది. ఏదైతే చట్ట ప్రకారం జరుగుతుందో వాటిని అన్నింటిలో కూడా అవాయిడ్ ఆఫ్ లా, అంటే చట్ట పరిధిని దాటి, ఇప్పుడు సోనూ సూద్ చట్ట పరిధిని దాటినటువంటి కేసు ఎదుర్కొంటున్నాడు. అంటే విదేశాల నుంచి డబ్బులు తీసుకుంటున్నప్పుడు లేదా అధిక మొత్తంలో జరిగినప్పుడు ఈడీ ప్రవేశిస్తుంది, ఈడీ పరిధిలోకి వెళ్తుంది. ఈడీ పరిధిలోకి వెళ్ళినప్పుడు ఆ ట్యాక్స్ కట్టారా కట్టలేదా, అవి నోటీసులు ఇచ్చారంటే అంటే ఆ డబ్బులు తీసుకుంటున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించారా లేదా, పరిమితి మించే ఉందా, పరిమితి మించి కొన్ని 5 కోట్లు తీసుకుంటే ₹1 కోటి చెప్పారా, ఈ టర్న్ ఓవర్ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా చట్టానికి తెలియకుండా జరిగిందా, తెలిస్తే ఏ విధంగా ఉంది అనేది క్లాస్లీ చేస్తారు. విచారం జరుగుతుంది. సోనూ సూద్ గారి మీద ఉన్నటువంటి కేసు ఆ ఈడీ టర్న్ ఓవర్ మీద వాటి మీద జరుగుతుంది. కానీ ఇతను ఏదో ప్రమోట్ నైతికంగా మాత్రం ఇవన్నీ కూడా గేమ్ ప్రమోట్ చేయడం అని నైతికంగా చూస్తే ఇవన్నీ కూడా ఒక తప్పిదంగానో నేరంగానో చూడాల్సింది. కానీ ప్రభుత్వం అనుమతించినటువంటిది, ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళినటువంటి గేమ్ని వీళ్ళు ప్రమోట్ చేస్తే మాత్రం నేరస్తులుగా పరిగణించడానికి వీలు ఉండదు. వీళ్ళని శిక్ష పడుతుంది కూడా మనం చెప్పలేము. ఎప్పుడైతే అవాయిడ్ ఆఫ్ లా అంటే ఇప్పుడు అదే వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బుల విషయంలో కానీ, లేదు నేను కొన్నాను మీరు కొనండి అని ప్రొవోక్ చేస్తున్నప్పుడు, లేదా నేను జాయిన్ అయ్యాను మీరు కూడా జాయిన్ అవ్వండి ఇట్లా ప్రొవోక్ చేసినప్పుడు, అట్లాంటిది ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేరం జరిగినట్టుగా పరిగణిస్తుంది. అట్లా ఈ ప్రమోట్ చేసిన వల్ల వాళ్ళు ఎవరు లేరు, జస్ట్ ఆ యాప్నో లేదా ఆ గేమ్నో వీళ్ళు ప్రమోట్ చేశారు, లేదా వాళ్ళు ఆ యాడ్లో నటించారు, ఇట్లా జరిగిందే తప్పించి వాళ్ళు ఆడేటువంటి గేమ్లో, బెట్టింగ్లో వాడే గేమ్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ, నేను ₹10 పెట్టాను ఒక ₹20 పెట్టమని కానీ, లేదా నేను ₹1,00,000 పెడుతున్నాను మీరు 2 లక్షలు పెట్టమని కానీ ఇట్లా ప్రమోట్ చేసిన సిస్టమ్ అయితే కాదు. వాళ్ళ యాప్ ఉంది, ఇంట్రడ్యూస్ చేశారు, ఒక డిస్ప్లే యాడ్గా ప్రకటించారు. కాబట్టి వీళ్ళు అక్కడ జరిగిన అన్యాయానికి ఆ కంపెనీ లేదా వాళ్ళే బాధ్యులు అవుతారు, కానీ వీళ్ళైతే పూర్తి స్థాయిలో బాధ్యులు కారు. ఎందుకంటే కొన్ని సందర్భంలో కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే ఏదైనా సబ్బు యాడ్ కానీ ఇట్లాంటి వాళ్ళు సెలబ్రిటీ యాడ్లో నటించినప్పుడు ఆ ప్రొడక్ట్ మీద ఉన్నటువంటి నష్టాన్ని కానీ, డ్యామేజ్ కానీ, దానివల్ల కన్జ్యూమర్ ఏమో లాస్ అయినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత వహించాలి. ఇక్కడ ఏమంటుండే బాధ్యత వహించాలంటుంది. ఆ నష్టానికి ఏమన్నా ఉదాహరణకు సబ్బు ఉంది, ఆ స్కిన్ బాగుంటుంది అని అనుకో, నిజంగా ఆ స్కిన్ వల్ల సబ్బు వల్ల ఏదైనా నష్టం జరిగినప్పుడు మీరు ప్రాక్టికల్గా వాడి మీరు చెప్పారా ఆ హీరోయిన్ కానీ ఎవరైతే ఆర్టిస్ట్ని
కోర్టు అడుగుతుంది. సో అట్లాంటి విషయంలో కొంచెం బాధ్యతారహితంగా ఉన్నప్పుడు బాధ్యత వహించమంటుంది, కానీ వీళ్ళని నేరస్తులుగా పరిగణించడానికి అయితే అవకాశం ఉండదు. అంటే సార్ ఇప్పుడు సెలబ్రిటీస్ చూసుకుంటే గనక ఒక ఇన్స్పిరేషన్ గా, అంటే పబ్లిక్ లో ఉంటారు వాళ్ళు, ఏదైనా ఉంటే మంచి పాజిటివ్ గా పోర్ట్రే చేయాలి, ఏదైనా మంచి విషయాలు చెప్పాలి, సో దాన్ని చూసి ఫ్యాన్స్ కూడా నేర్చుకుంటారని చెప్పొచ్చు. అలాంటిది సుమారు 29 మంది సెలబ్రిటీస్ లు ఇలాంటి బెట్టింగ్ గా ప్రమోషన్ చేయడము, అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటారు ఇప్పుడు యువతకి? యా, నేనైతే చాలా వరకు అప్రిషియేట్ చేస్తాను ఉప్పల్ బాలుని. ఓకే. ఓకే, చాలాసార్లు తనకు అవకాశం వచ్చినా కూడా నేను బెట్టింగ్ యాప్ చేయనని చెప్పి ప్రకటించాడట. నేను చేయలేదు, వాస్తవంగా ఆయన చేయలేదు, కానీ డబ్బుల కోసం నేను దిగజారను, బెట్టింగ్ యాప్ అంటే తర్వాత ఇంటర్వ్యూలు తన చూసాం. కానీ ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా, ఈవెన్ స్పోర్ట్స్ స్టార్స్, సినిమా తారాలు, ఇన్ఫ్లుయెన్సర్ కూడా బెట్టింగ్ యాప్స్, కానీ యూట్యూబర్స్ కూడా, యూట్యూబ్ క్రియేటర్స్ కూడా చాలామంది వీటిని ప్రమోట్ చేశారు. పలానా గేమ్ బాగుంటుంది, పలానా ఉంటుంది, లేదా పలానా యాప్లో లోన్ బాగుంటుందని. అంటే ఇటువైపు క్రియేటర్లు, అటువైపు ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా తారలు, ఈ టీవీ తారలు, దీంతో పాటు స్పోర్ట్స్, వీళ్ళంతా సెలబ్రిటీలు అంతా కూడా బాధ్యతారహితంగా మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి నైతికంగా ఆలోచించకుండా మనకి ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు, 3 లక్షలు ఇస్తున్నారా, 30 కోట్లు ఇస్తున్నారా, 3 కోట్లు ఇస్తున్నారా, మనం ఏం చెప్పాలి, వీళ్ళు మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, ఈ ఆట బాగుంటుంది అని చెప్పడం, లేదా వాళ్ళు స్పాన్సర్ చేసిన యాడ్స్ ప్రోగ్రాంలు వీళ్ళు పార్టిసిపేట్ చేయడము, మళ్ళీ దాన్ని ఆ క్లిప్ ఏదైతే కంపెనీ లోగోలు ప్రదర్శించడం, ఇవన్నీ కూడా బాధ్యతారహితంగా చేస్తున్నారు. ఇక నుంచి అయినా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్, ఇప్పుడు ఎందుకంటే ప్రోగ్రామ్ ప్రమోట్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గానే యాడ్స్ రూపంలో వస్తాయి. ఆ యాడ్స్లో వీళ్ళు డిస్ప్లే చేయాల్సి వస్తుంది. మనం చాలా ప్రోగ్రాంలు చూస్తున్నాం, ఎవరైతే గేమ్ షోలో కానీ, మామూలు ఎంటర్టైన్మెంట్ గేమ్ షోలలో మన టీవీలలో చూస్తున్నా, లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తున్నా, ఈవెంట్స్, ఒక పాటల ప్రోగ్రాంలో కూడా, డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ప్రమోటర్ ఉంటారు, బిజినెస్ ప్రమోటర్ ఉంటారు, వాటిని వీళ్ళు ప్రమోట్ చేయాల్సి వస్తుంది. లేదా వీళ్ళు కొన్నట్టుగాను, కన్జ్యూమ్ చేస్తున్నట్టుగాను, చివరికి లోగోలు పెట్టుకోను, ఆ లోగో ఈ పలానా XYZ షాపింగ్ మాల్ వాళ్ళు మీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నారు, హ్యాంపర్ ఇస్తున్నారు అని ఇస్తున్నారు. సో ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఆ కంపెనీ వల్లను, ఆ ప్రైవేట్ వాటి వల్ల ఈ కన్జ్యూమర్ కానీ, చూసే ప్రేక్షకులు కానీ నష్టపోయినప్పుడు, బాధపడుతున్నప్పుడు, నైతికంగా చూస్తే మాత్రం మిస్టేక్ చేస్తున్నట్టే ఉంటుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా వాళ్ళలో అవేర్నెస్ వచ్చి, అంటే రేపు చేసేటువంటి ప్రోగ్రామ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే బహుశా వాళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తారు, ఓ యాంకర్ గాను, ఓ పార్టిసిపేట్ కానీ. దాంతోపాటు రేపు వెళితే ఏ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నాము, అది చట్టపరం ఎలా ఉంది, నైతికంగా ఎలా ఉంది ఆలోచించి వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఓకే సార్, నమస్తే.